లక్ష్మణరావు గారు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన లక్ష్మణరావు గారికి ఎలా అనిపించింది? ఇంతకన్నా వరస్ట్ పరిమాణ గవర్నమెంట్ లేదు. ఏ కారణం ఏంటి? అన్ని రంగాలు కానీ విఫలం అయిపోయాడు. సూర్యబాబు గారు ఈ జగన్ పాలన 5 ఏళ్ళు ఎలా ఉంది? మళ్ళీ అందరికి తెలిసిందే కదా. కరెక్ట్ గా చెప్పాలంటే అందరూ వేసేస్తాను చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే సార్ ఏ గవర్నమెంట్ వస్తుందని ప్రసాదరావు గారు అంచనా వేశారు. అంటే ఈ కూటమి వల్ల ఏంటంటే జగన్ గారికి మైనస్. అభివృద్ధి చెందలేని కొందరు ప్రజలు అంటారు. అది ఎవరు వచ్చినా ఒకటే మరి సార్ ఏ గవర్నమెంట్ వస్తుంది? సరే మళ్ళీ వైఎస్ఆర్ వస్తుంది. 3 పార్టీలు కలుస్తున్నాయి కదా, ఏమైనా ఇబ్బంది? 3 పార్టీలు కలిసి ఇక్కడ 5 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ వస్తాయి. ఎవరి వాళ్ళు చూసుకున్న తర్వాత మిగిలితే వస్తుంది కిందకి. గవర్నమెంట్ మీకేం రాలేదా కిందకి? మన కిందకి మనం ఉన్నది పీకేసారు వాళ్ళు. కొన్ని షాపు రోడ్డు ఉన్నా నేను. వచ్చేసారి ఏ గవర్నమెంట్ వస్తుంది? డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే ఆడికి గవర్నమెంట్ వస్తుంది. అతడు ₹1,00,00,000 ఇస్తే ఆ రోడ్డు అందరికి వేస్తాడు. నచ్చడం అంటే లేదు, బాగుందంటే బాగుంది అంటారు అంతే, బయటికి చెప్పుకోలేము అంతే. బయటికి చెప్పుకోలేనంత ఇబ్బంది ఉందా ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పాలన? నచ్చిందా లేదు? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నచ్చలేదు అంతే. కారణం ఏంటి? ఇన్ని పథకాలు ఇచ్చారు, ఇన్ని చేసాం, ఎవరికి ఇచ్చారు? సాటిస్ఫై అయితే లేవు సార్. ఏం సార్ ఎందుకు ప్రసాదరావు గారు సాటిస్ఫై లేదు? ఏ పిల్లల భవిష్యత్తు గురించి సార్, అంతే అంతే. కంపెనీస్ రాకపోవడం. మీరు వచ్చేసరి ఎవరు కొట్టేస్తారు మరి? జగన్కి వేస్తాం. చెమ్మాయి గారు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చెమ్మాయి గారికి ఎలా అనిపించింది? ఏంటి అనిపించలేదు, మా మాలాట్లకి కొడుకు కొట్టాడు కదా, భోజనాలు లేవు, అన్న క్యాంటీన్ ఎత్తాడు, ఇన్ని పథకాలు ఇస్తున్నారు కానీ మీరు అన్న క్యాంటీన్ గురించి? అన్న క్యాంటీన్ పేదోడు గేట్ అండి. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ ప్రశాంత్ గుండియాల. 2024 సార్వత్రిక ఎన్నికలకు కౌంటౌన్ సమీపిస్తోంది. మరొక 50 రోజుల్లోనే బటన్ నొక్కేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మరొక ఛాన్స్ ఇస్తారా, లేదంటే ఈసారి కూటమికి చేకొడతారా? శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. లక్ష్మణరావు గారు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన లక్ష్మణరావు గారికి ఎలా అనిపించింది? ఇంతకన్నా వరస్ట్ పరిమాణ గవర్నమెంట్ లేదు. ఏ కారణం ఏంటి? అన్ని రంగాలు కానీ విఫలం అయిపోయాడు. A to Z. మా పెన్షన్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరికి కూడా ఏవో నేను స్కీమ్లు ఇచ్చామని అంతం తప్పించి ప్రజలకి ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చి 20,000 దొప్పుతున్నాడు గవర్నమెంట్. ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చి 20,000 దొప్పుతున్నాడు. ప్రతి ఒక్కరికి ఏ లాభం చెప్పండి? గవర్నమెంట్ అనేది ఫెయిల్యూర్. సార్ ఏ గవర్నమెంట్ అది చెప్పలేము. అది ప్రజలు చెప్తారు. 100కి గెలుస్తుంది. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, అసలు ఎవరైనా కావచ్చు. అంచనా మీరు ఏ గవర్నమెంట్ వస్తుంది? అంచనా అంటే చెప్పలేమండి. 3 పార్టీలు కలుస్తారు కదా, ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? 3 పార్టీలు చెప్పలేము. డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు ఓటేస్తారు. అయినా రాత్రి ఇవ్వండి, మీకు ఓటేస్తారు అంతే. నేను 2 ఇచ్చాను అనుకోండి, నాకు ఓటేస్తారు. అయిపోయింది. డబ్బులు బాగా ఏంటంటే ₹500 నోటు ఫ్రీ అయిపోయింది. ₹1,000 నోట్లు లేవు, ₹2,000 నోట్లు చల్లవు. అప్పుడు ₹5,000 నోట్లు 3 ఇస్తే మీరు ఓటేస్తారు. మీరేంది నేను అంతే. మేము ఎంప్లాయ్ చేయమనుకోండి. సార్ మీ పేరు? సార్ నా పేరు రామారావు. రామారావు గారు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉన్నదంటే మన మార్కెట్లో అడిగితే మేము ఏంటి చెప్తాం? ఆయన పరిపాలన విధానాలు ఆయనవి, ఆయన పార్టీ విధానాలు ఆయనవి. మాకైతే వెల్ అండ్ గుడ్. అంటే అలాగని ఇదని చెప్పలేము, అలాంటి గుడ్ అని చెప్పలేం. అది ఇన్ని పథకాలు అందించారు కదా మీకు. పథకాలు అది పథకాలు లెక్క వేరు, ఇది వేరు. వచ్చేసారి జనాలు నిర్ణయం మార్చుకుంటారా, మళ్ళీ గవర్నమెంట్ కి ఛాన్స్ ఇస్తారా? అంతలో గవర్నమెంట్ మారచ్చని ఊహిస్తున్నాం. కారణం ఏంటి? ప్రభుత్వం మారితే పద్ధతులు అన్నీ మారుతాయి కదా. ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల దానికి కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వం మారడం వల్ల ఇబ్బందులు కూడా మారుతాయి. ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది బాబు. ఏం నచ్చింది మీకు? ఏది నచ్చింది? ఆవిడ బతికిస్తే ఆడే నచ్చింది. ఈ మనిషి బాగా ఉన్నది, ఆ మనిషి బాగలేదు కదా. ఏ బాబు మాకు తాగు చూపి ఆ బాబే మంచిది. మీరు వచ్చేసరి ఎవరు కొట్టేస్తారు మరి? జగన్కి వేస్తాం. నచ్చింది జగన్ పాలన. మరి ఇక్కడ 3 పార్టీలు కలుస్తున్నాయి కదా, ఏమైనా ఇబ్బంది ఉంటుంది? బాబు అది దేవుడి దయ. అది ఆ బాబు చూడాలో లేదు. లక్ష్మణరావు గారు జగన్మోహన్ రెడ్డి పాలన 5 ఏళ్ళు మీకు ఎలా అనిపించింది? పర్వాలేదు, బాగానే ఉంది. అందరు ఆహా ఊహంటే మీరు పర్వాలేదు అలాగే మరి అందరికి ఏదో సేవ చేస్తున్నాం. నాకు ఇది వచ్చేసారి ఏ గవర్నమెంట్ వస్తుంది? చెప్పలేం. టీడీపీ రావచ్చు. జగన్మోహన్ రెడ్డి పర్వాలేదు అంటున్నారు. ఏం మనకేం తెలుసండి, జనాలు ఎలా ఉంటుందో మనకి. మీరు ఎవరు కొట్టేస్తారు? ఎవరికి వేస్తారంటే అప్పుడు ఎవరి ముందు మనకి మేలు చేస్తారో వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు 3 పార్టీలు కలుస్తున్నాయి కదా, ఈ ప్రభుత్వం మీద ఎఫెక్ట్ ఉంటుందా? ఉంటుంది సార్, వైఎస్ఆర్ మీద ఉంటుంది. సార్ కూటమి వస్తుందా, టీడీపీ ఇది వైసీపీ?
శ్రీకాకుళం టీడీపీ అని అంటున్నారండి నాకు తెలిసి. మరి ఏది వస్తుంది అనేది చెప్పలేము మనం కదా. థ్యాంక్ యూ గారు. ఈ 5 ఏళ్ళు జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది సామాన్యులకి, కానీ కొంతమంది ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మా వ్యాపారస్తులు ఎవరు వచ్చినా ఒకటే. ఈ 5 ఏళ్ళు మీకు ఏమైనా పథకాలు ఇవ్వండి? ఇంటికి అన్ని పథకాలు వచ్చాయి. పథకాలు అంటే అన్ని వచ్చాయి జగన్మోహన్ రెడ్డి దయ వల్ల, కానీ అభివృద్ధి చెందలేని కొంతమంది ప్రజలు అంటారు. అది ఎవరు వచ్చినా ఒకటే. మరి ఏం చేస్తారు? వచ్చేసారి ఏ గవర్నమెంట్ వస్తుంది? వచ్చేసరి మళ్ళీ వైఎస్ఆర్ వస్తుంది. 3 పార్టీలు కలుస్తున్నాయి కదా, ఏమైనా ఇబ్బంది? ఈ 3 పార్టీలు కలిసి ఇక్కడ 5 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ వస్తాయి. స్టేట్ లో ఏది ఉంటుంది? 10-15 సీట్ల మీద వైఎస్ఆర్ వస్తుంది. సూర్యబాబు. సూర్యబాబు గారు, ఈ జగన్ పాలన 5 ఏళ్ళు ఎలా ఉంది? మళ్ళీ అందరికి తెలిసిందే కదా, ఏంటి? అందరికి తెలిసిందే. మేము చెప్తున్నాం మీకు నచ్చిందే లేదా సూర్యబాబు గారు? మామూలు అందరికి అలాగే ఉంటే మనకి అలాగే ఉంటుంది. ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? రాబోయే ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ అంటే మరి ఎవరి మంచి వాళ్ళు అయితే చూసుకుని వాళ్ళకి వేసుకోవడమే అంతే, మరి ఇంకేంటి లేదు. కిందసారి వేసిన వాళ్ళకి మళ్ళీ ఈసారి వేస్తారు? అది చెప్పలేం, గ్యారెంటీ లేదు. వచ్చేసారి ఏ గవర్నమెంట్ వస్తుంది పోనీ అంచనా? అది అంత ఖచ్చితంగా మనం చెప్పలేం కదా, అది ప్రజల తీరు బట్టి ఉంటుంది. శ్రీకాకుళంలో ఎవరు వస్తారు? మరి కొత్తగా ఇదయ్యాడు కాబట్టి అతను వస్తే రావచ్చు. ఈ ఇన్ని పథకాలు అందించాము ఈ 5 ఏళ్ళు అన్నారు, మీకు ఏమైనా అందే? అంటే అందులోకి అందే, అందులోకి అందలేదు. దానికి ఇక్కడ 3 పార్టీలు కలుస్తున్నాయి కదా, వైసీపీకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది? ఏమో మరి వాళ్ళ బలం ఎలాగుందో మనకు తెలియదు కదా, వాళ్ళు చేసిన పనులు బట్టి ఉంటాయి. ఓకే. మీ పేరేంటి సార్? నా పేరు పుట్నూరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఇంతసేపు ఆలోచించారు? ఆలోచన ఎట్లేదు, బాగానే ఉంది. ఏం నచ్చింది మీకు? నచ్చడం అంటే ఎట్ లేదు, బాగుందంటే బాగుంది అంటమే అంతే, బయటికి చెప్పుకోలేము అంతే. బయటికి చెప్పుకోలేనంత ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఎట్లేదు. ఇక మన మన అతని మంచితనంకి వీళ్ళ మంచితనంకి వాళ్ళు అందరూ మంచితనం పెట్టి ఆయనకి ఓటేస్తారు, లేకపోతే లేదు ఓటు. అది ఓటు అనేది బయటికి చెప్పరాంది. అందుకే మన పవర్లో ఈ ఎలక్షన్లో సరే ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? దానికి మరి మనం చెప్పలేమండి. మీ మాట కానీ చెప్పొద్దు. ఈ షాప్ పెట్టారు జిల్లా నలుమూల నుంచి మీ దగ్గరికి అందరూ కొనడానికి వస్తుంటారు కదా, మామూలుగా మాట్లాడుకునేటప్పుడు ఏ పార్టీ వస్తాం? అది జగన్ పార్టీ వాళ్ళు జగన్ వస్తుంది అంటున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం ఎక్కువ ఏదని చెప్తున్నారు. ఎక్కువ ఏదంటే జగన్ అని చెప్తున్నారు. సార్ ప్రసాదరావు గారు, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన ప్రసాదరావు గారికి ఎలా అనిపించింది? నేను ఒక ఉద్యోగస్తుడిగా అయితే ఏంటంటే ఉద్యోగస్తుల పట్ల అన్యాయంగా ప్రవర్తించారు. ఏం అన్యాయం చేశారు? ఏంటంటే వారికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వలేదు. అది ఈ అన్యాయం చేసిన ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల్లో ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుందండి. చూపిస్తుంది. గవర్నమెంట్ ఏమైనా మారుస్తారా? ఇదే గవర్నమెంట్ కొనసాగే? పెన్షనర్స్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఏంటంటే వ్యతిరేకత ఉన్నారు. ఆ వ్యతిరేకత ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఉద్యోగస్తులు ఉన్నాడు, ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక ఇంట్లో 5 లెక్కేసుకోండి, ఆటోమేటిక్గా ఇంపాక్ట్ ఉంటుంది. అది ఓట్ షేర్ ఎంత ఉంటుంది టోటల్ స్టేట్లో అంచనాకి? మాకు ఉద్యోగస్తులు 4 లక్షలు కుటుంబాలతో సహా ఉంటారు, ఒక 8 lakhs అలా ఉంటారండి. అది ఇంపాక్ట్ ఆటోమేటిక్గా పడుతుంది. 8 lakhs వన్ సైడ్ అయిపోతుంది. వన్ సైడ్ అంటే చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు లోకల్ ఉంటారు, వాళ్ళ తాలూకు ప్రభావం కూడా ఉంటుంది కదా. అందుకోసం మేము కరెక్ట్గా చెప్పాలండి, అందరూ వేసేస్తామని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే సార్ ఏ గవర్నమెంట్ వస్తుందని ప్రసాదరావు గారు అంచనా? అంటే ఈ కూటమి వల్ల ఏంటంటే జగన్ గారికి మైనస్ ఉంటుంది, ఆ ఎఫెక్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అయ్యా మీ పేరు సార్? నా పేరు సూర్యనారాయణ. సూర్యనారాయణ గారు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన సూర్యనారాయణ గారికి ఎలా అనిపించింది? బాబు వాళ్ళు చేసిందే బాగుంటది, కానీ కింద వాళ్ళు చేయరు కదా. పై నుంచి వస్తుంది కానీ కింద నుంచి రాదు. ఏదైనా ఎవరిది వాళ్ళు చూసుకున్న తర్వాత మిగిలితే వస్తుంది కిందకి. అది గవర్నమెంట్ రాలేదా కిందకి? మన కిందకి మనం ఉన్నది పీకేసారు వాళ్ళు, ఉన్న షాపు దిగారు వాళ్ళు. రోడ్డు మీద ఉన్నా నేను. వచ్చేసారి ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకో? డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే ఆడికి గవర్నమెంట్ వస్తుంది. అదే అతడు 1 కోటి రూపాయలు ఇస్తే ఆడు ఓటు అందరికి వేస్తున్నాడు. మనం డబ్బులు ఏమో మనకు ఓటు వద్దు. మన నిజానికి ఓటు నిజానికి వేసిన వాళ్ళకి వేయాలంటే వాళ్ళకి
మరి ఈసారి మీకు ఇబ్బంది జరిగింది అంటున్నారు కదా, మీరు ఎవరికి నిర్ణయం తీసుకున్నారు? ఎవరు వేసిన ఒకటే గురి గారు, ఆ గవర్నమెంట్ వచ్చినా ఈ గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా ఉపకారం మనకి జరగదు, ఉపకారం వాళ్ళకే జరుగుతుంది. మేము రోడ్డు మీద ఉంటాం మనం అంతే. మనకి జరిగింది ఎట్లేదు, ఒరిగింది ఎట్లేదు, మనకి ఎవరు చూడరు. మన ఇంట్లో పడుకుంటే వాళ్ళు చేసుకుంటారు తప్ప మనకి ఇచ్చేది రాదు. మన రోజు తప్ప కష్టపడండి. గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు, మన పని మందే. అది పేదోడికి మనం రూపాయి దానం చేద్దాం, సాయం చేద్దాం అని ఉండదు. వాళ్ళ ముందు వాళ్ళ చుట్టుపక్కల చుట్టాల బంధువులు అన్న ఎండిపోతే మిగిలితే అప్పుడు మన దాకా వస్తుంది. ఆ మన దాకా వచ్చేప్పుడు వీళ్ళు ఆ కింద తినేస్తారు. మన దాకా వచ్చి నీళ్ళు మిగులుతుంది. ఎంత ఐస్ ఇస్తారు పైనుంచి, ఎంత ఐస్ వస్తుంది, అది కిందకు వచ్చినప్పటికి నీళ్ళే మిగులుతుంది. ఆ నీళ్ళు ఆవులుకోవాలి వెళ్ళేదే తెలీదు. మన 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 కార్యక్రమం అయిపోయింది. మా చిన్న దగ్గరికి వెళ్ళండి. రాము గారు, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. సంక్షేమ పథకాలు అందించాడు. ఇంతవరకు మనకి స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు అయింది, కానీ ఇంతవరకు ఇంతమంది పేద ప్రజలకి పక్కా ఇల్లు కానీ స్థలాలు కానీ కట్టివ్వడం అనేది జగన్ గారి ప్రభుత్వంలోనే అయ్యింది. కొన్ని లక్షల మందికి జీవనోపాధి అది. ఎంతోమంది కార్మికులు కానీ లేకపోతే ఈ వర్కర్స్ కానీ ఎంతోమంది పేదవాళ్ళు కానీ ఇల్లు అద్దెకులు కట్టలేక తన తెచ్చే డబ్బులతో బతకలేక చాలా మంది సతమతం అవుతున్న వాళ్ళు. మీరు అన్నట్టు మీరు గోపి గారు ఆలోచించినట్టు అందరూ ఆలోచిస్తున్నారా? పాలన బాగుందని అందరూ సంక్షేమ పథకంలో అందిన వారు మాత్రం అందరూ కూడా చాలా బాగానే ఉందంటారు. ఇప్పుడు ఏంటంటే బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ చేయూతన ఇచ్చాడు. ఈ 5 సంవత్సరాల్లోనే ఏమైనా మనకి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం కానీ ఈ రోడ్లు కానీ లేకపోతే మంచి చెడ్డ లేకపోతే కంపెనీలు తెచ్చిపెట్టి మరికొంత డెవలప్మెంట్ చేసి నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తే ఇంకా బాగానే ఉంటుంది. మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నాను వచ్చేసరి మరి గత వరకు ఇచ్చేసుకున్న సీట్లు కొన్ని తగ్గుతావు కానీ ఇదే ఫామ్ చేస్తుందని నమ్మకం. అదే గౌరీ కుమార్ గారికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ పాలన నచ్చిందా లేదా? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నచ్చలేదు అంతే. కారణం ఏంటి? ఇన్ని పథకాలు ఇచ్చారు, ఇన్ని చేసాం, ఎవరికి ఇచ్చారు? పెట్రోల్ రేట్ తగ్గించాడా? ఆయిల్ రేట్ తగ్గించాడా? ట్యాక్సులు తగ్గించాడా? రేట్ తగ్గించాడు. అవి తగ్గించి ఇంట్లో ఆర్డర్లకు ఇచ్చేస్తే కాదు, మగోడు డబ్బులు తీసుకుని ఇంట్లో ఆర్డర్లు చేస్తారు. ఆర్డర్కి ఇచ్చేస్తే కాదు, మగోడు చేయాలి. ట్యాక్సులు తగ్గించి మీరు, రోడ్ ట్యాక్స్ తగ్గించి మీరు చెప్పండి, ఏంటి టోల్ గేట్లు తగ్గించి మీరు చెప్పండి, ఇన్సూరెన్స్ తగ్గించి మీరు చెప్పండి. అవి తగ్గిస్తే అప్పుడు మేము సపోర్ట్ చేస్తాం ఆయనకి. మన పక్కన కాకినాడ పక్కన ఎవరిది యానావలో 14 రూపాయలు లీటర్ తక్కువ, ఇక్కడ 14 రూపాయలు లీటర్ ఎక్కువ, ఒడిశాలో 5 రూపాయలు డీజిల్ రేట్ ఎక్కువ, మనకి రేట్ తక్కువ. అలాంటి పథకాలు పెడితే మన సపోర్ట్ చేస్తారు. డ్రైవర్కి ఏంటి ఉపాధి లేదు, ఉద్యోగాలు మాకు ఉద్యోగాలు లేవు. డ్రైవర్లకి నెలకు 10,000 వీళ్ళందరికీ ఎవడికి 110 మంది కేసు అయిపోతాయి. ఆటో కూడా ఎవడు వాడు సరైనడు కాదు, వాండర్ కూడా కాదు, వాడు ఎవడో చదువుకుని తీసుకుంటే మాకు ఎవరికే లేదు. స్టాండ్లో 10 మంది కూడా రావట్లేదు. 200 మంది ఉన్నాం ఇక్కడ, 10 మంది కూడా రావట్లేదు ఇక్కడ. ఏంటి ఎవరికి ఏది లేవు. ఒక సబ్సిడీ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నాను? టీడీపీ వస్తుంది కంపల్సరీ. టీడీపీ 100% టీడీపీ వస్తుంది ఇక్కడ. శ్రీకాకుళం మాత్రం టీడీపీ వస్తుంది. మరి వీళ్ళు 175 వచ్చేస్తా నేను చెప్పేస్తాను 400 వచ్చేస్తాను రావాలా? నేను చెప్తాను 400 అసలు రావాలా? ఏది నేను చెప్పేస్తాను, నా పార్టీ కాబట్టి చెప్పుకుని 170 కానీ ఎన్ని తక్కువ సీట్లైనా నీకు చంద్రబాబు నాయుడు వస్తారు, కంపల్సరీగా వస్తారు. నా పేరు ప్రసాదరావు. ప్రసాద్ గారు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన మీకు ఎలా అవన్నీ మీకు ఎలా అనిపించింది? ఏమనిపిస్తుంది అండి, సాటిస్ఫై అయితే లేవు సార్. అదే సార్, ఎందుకు ప్రసాద్ గారు సాటిస్ఫై లేదు? పిల్లల భవిష్యత్తు గురించి సార్, అంతే కంపెనీస్ తీసుకురాకపోవడం, 30 కేజీస్ ఆ రకంగా సార్. వచ్చేసారి ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నాం మీరు అంచనా? ఎక్స్పెక్ట్ చేయలేము సార్. ఇప్పుడున్న ప్రజల తాలూకా నాడి అనేది మనం ఈ 3 పార్టీలు కలుస్తున్నాయి కదా, ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది, ప్రభావం చూపిస్తుంది? కొంతవరకు ఉంటుంది సార్. నా పేరు సెమ్మయ్య. సెమ్మయ్య గారు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన సెమ్మయ్య గారికి ఎలా అనిపించింది? ఏంటి అనిపించలేదు. మా మాలాడ్లకి కొడుకు కొట్టాడు, భోజనాలు లేవు, అన్న క్యాంటీన్ ఎత్తాడు. ఇన్ని పథకాలు ఇస్తున్నారు కానీ మీరు అన్న క్యాంటీన్ గురించి చెప్తున్నారు. మీరు అన్న క్యాంటీన్ పేదోడు గేట్ అండి. ఇప్పుడు పథకాలు లేవు, పనులు లేవు. మేము సిమెంట్ కార్యక్రమాలు నేను కళాశాను. నేను ఇది దగ్గరికి వెళ్ళినా లేనిపోయి ఫ్యాన్లు, అక్కడికి వెళ్తే మా వెనక వాలంటీర్ రావడం, వాటి వల్ల ఏంటంటే అందరికీ పనులు లేక ఇదైపోతాం. అది పక్క ఈసారి జనసేన టీడీపీ వస్తే మాకు టైం అవుతుంది. వాళ్ళు మీరు జనసేన టీడీపీ అంటున్నారు, వాళ్ళు 170 స్థానాలు వచ్చేస్తాయి. 70 స్థానాలు వచ్చిన 3 పార్టీలు కొట్టుకొని వెళ్ళాడు. ఈసారి మనకు అవకాశాలు ఉండవు. పక్క టీడీపీ, జనసేన టీడీపీ.